గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు బస్సు బహూకరించారు. నర్సింగ్ కాలేజీకి అందించిన ఈ బస్సు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. తులసి రామచంద్ర ప్రభు సహకారంతో నర్సింగ్ విద్యార్థుల 13 ఏళ్ల కల నెరవేరిందని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. అలాగే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వీస్ బ్లాక్ 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని స్ఫూర్తితో తాను హాస్పిటల్ బ్లాక్ నిర్మాణం, బస్సు సమకూర్చడం వంటివి చేయడం జరిగిందని తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు తెలిపారు. నర్సింగ్ విద్యార్థులందరూ కూడా చెప్తా ఉన్నారు 13 సంవత్సరాల నుంచి ఈ బస్సు అనేది వాళ్ళకు ఒక కళ అని, టీచర్స్కి కానీ అందరికీ. ఆ కళని తన కష్టంతో సంపాదించిన డబ్బుతో తీర్చిన, వారి కష్టాన్ని ఆయన కష్టంతో సంపాదించిన డబ్బులతో తీర్చినందుకు మొట్టమొదటిసారిగా తులసి రామచంద్ర ప్రభు గారికి, వాళ్ళ అబ్బాయికి, ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నా. శర్మ గారు చెప్పినట్టుగా ఇది ఎవరు అడగలేదు. మేము హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమేం కావాలి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి కానీ, నర్సింగ్ కాలేజీకి కానీ, హాస్పిటల్ కానీ అంటే ఈ బస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అనగానే ఆయనే నేను ఇది చేస్తానని చెప్పి మొట్టమొదటిగా ఆయనే తీసుకున్నారు. ఇది గుంటూరు సిటీని చక్కగా సుందరంగా సౌకర్యాలతో తీర్చిదిద్దాలనేటువంటి పట్టుదలతో మన కేంద్ర మంత్రి వర్యులు పట్టుదలతో ఉన్నాడు. ఆయన ఉండటమే కాకుండా సెంట్రల్ నుంచి చాలా ఫండ్స్, కావాల్సిన ఫండ్స్ తీసుకురావడం, పని కూడా చాలా త్వరగా చేయించే కార్యక్రమాలు చేయడం, అది చూసిన తర్వాత ఇంతకు ముందు ఎంపీలు నేను ఎవరికి వంక పెట్టడం లేదు, కానీ వాళ్ళు ఏమి చేయలేదు, మేము చేయలేదు, ప్రజల్లో మేము చేయలేదు. మరి ఆయన వచ్చి ముందుకు వచ్చి గుంటూరు చేస్తున్నాడంటే మరి ప్రజలు కూడా సహకరించాలి కదా. ఆ ప్రజల్లో ఎవరికి చేతైంది వాళ్ళు చేయాలి. ఏ స్థాయిలో అయినా సరే వాళ్ళు 2000 రూపాయలు ఖర్చు పెట్టి, నాలాగా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇది అందరి సభాముఖంగా చెప్తున్నాను, బికాజ్ ఆఫ్ డాక్టర్ పెమ్మసాని. ఆయన చూసే నేను స్ఫూర్తిగా ఇంత చేస్తున్నాడు ఆయన గుంటూరుకి. మనం ఎందుకు చేయకూడదు, చేయాలి, సహకరించాలి. ఆయన గుంటూరు అభివృద్ధి చెందాలి, గొప్ప సిటీగా మారాలంటే అందరూ సహకరిస్తేనే అవుతుంది.